తల్లిదండ్రులకు వారి పిల్లల పురోగతిని తెలియజేసి పాఠశాల కార్యకలాపాల్లో వారిని భాగస్వామ్యం చేసి పురోగాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులంతా కలిసి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్నం ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాల జూనియర్ కళాశాలలోను బాదం మాధవరావు హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్, గండి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి తుమ్మల రామస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రసంగించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిశోర్, గండి కొండలరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. యువతకు ఒక మార్గదర్శి పవన్ కళ్యాణ్ గారు, అటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం మీ అందరి అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరూ కూడా మరి ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువుని శ్రద్ధగా విని మన పిఠాపురం నియోజకవర్గానికి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు అందరూ అనుకోవచ్చు, మా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు కదా, మాస్టర్లదే బాధ్యత, మాస్టర్లే చూసుకుంటారనేటువంటిది మీరు అందరూ అనుకోవచ్చు. మన ఇంటిలో ముందు మనం మన పిల్లలకి ఏ విధంగా చెప్పుకుంటామో, ఇల్లే ఎవరికైనా పునాది కాబట్టి మన ఇంటిలోనే మన సత్ప్రవర్తన వచ్చేలాగా మనం పిల్లలకు చెప్పుకుంటే కనుక దానికి తోడు మరి ఉపాధ్యాయులు సహకరించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో కేవలం చదువులు, ఆట పాట చెప్తారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించుకోవాలి, అవన్నీ చెప్పేటువంటిది తల్లిదండ్రులే. తల్లి తండ్రి మన నడవడికను బట్టే పిల్లల యొక్క నడవడిక ఉంటుంది. కాబట్టి ముందు తల్లిదండ్రి పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడతా ఉంది, పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చే సెల్లో ఏం ఫాలో అవుతా ఉన్నారు, ఏం చదువుతా ఉన్నారో ముఖ్యంగా తల్లిదండ్రులే గమనించుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కిట్లు పంపించడం జరిగింది. ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఒక్కొక్క స్కూల్ కి కూడా 2 కిట్లు చొప్పున పంపించారు. మీరు అందరూ కూడా వాటితో ఆడుతున్నారా? వినిపించట్లేదు? ఓకే. అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్న 32 జడ్పీ హై స్కూల్స్ కి కూడా సార్ కిట్స్ పంపించడం జరిగింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు అది తోట తప్పకుండా ఆటలు, అదే విధంగా మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి టీచర్స్ కి కూడా తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దీన్ని మా టైంలో ఒక 10% మాత్రమే ఉత్తీర్ణత ఉండేది 10th క్లాస్. ఇప్పుడు 90% ఉత్తీర్ణత సాధించామంటే మనం ఎంతో సాధించాం. ముఖ్యంగా ఎన్నో నిధులు ఇస్తున్నారు. దీన్ని సదుపాయాలు కల్పించుకోవడానికి పేరెంట్స్ కమిటీ ఒక చైర్మన్ ఉండి ఆ పాఠశాల సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం, ఇదంతా కూడా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు గుర్తించి ఉపాధ్యాయుల పాత్ర గుర్తించి వారికి మన టీచర్స్ డే రోజుని బట్టలు కూడా పంచడం జరిగింది. అందువల్ల టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్స్ కాకుండా మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఆ పేరెంట్స్ తోటి వాళ్ళ యొక్క పిల్లల లోటుపాట్ల గురించి రివ్యూ చేసినట్లయితే మరింత రిజల్ట్ తీసుకురావచ్చు. ఆ దిశగా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.